విశాఖ ఉక్కుకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం దయ లేకుండా వెన్నుపోటు పొడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాన్ని ప్రైవేటీకరిస్తోంది. SMS 1లోని CCD విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు ఉత్పత్తిలో ఈ విభాగమే చాలా కీలకం. ప్రైవేటీకరణ లేదంటూనే ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ విశాఖ ఉక్కుకు సంబంధించి కీలక విభాగాలన్నీ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి కార్మికులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ముమ్మాటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగానే దారులు చూపిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ లో ఎప్పటి వరకు మెయింటెనెన్స్ పనులకే పరిమితమైనటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని నడిపేటువంటి ఆపరేషన్స్ కీలక విభాగమైనటువంటి SMS లో CDS విభాగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళబోతుంది. ఆ విభాగాన్ని పూర్తిగా వారు ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల కన్సర్న్లోనే ఇకపై ఆపరేషన్స్ నడుస్తాయనే ఒక సంకేతం కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే అడుగు అడుగున కూటమి ప్రభుత్వం ఉక్కు కార్మికులకు వెన్నుపోటు పొడుస్తుంది. ఉక్కు సంకల్పాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు మాత్రం స్టీల్ ప్లాంట్ ను తాము కాపాడుతామని, అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ కూడా మొన్న అంటే గడిచిన నెల రోజుల క్రితమే చంద్రబాబు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ తో పోల్చారు. అలాగే ఉక్కు కార్మికులను తప్పుబట్టే విధంగా మాట్లాడారు. నెపాన్ని కార్మికులపై నెట్టేసే విధంగా మాట్లాడారు. ఆ నెల గడవక ముందు మరోసారి కీలకమైనటువంటి విభాగం ప్రైవేటుకు అప్పగిస్తూనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిన్న సర్క్యులర్ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే గనక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అనిల్.